ఉలవపాడు కూడా మతాలకు కులాలకు అతీతం కాదు. కొన్ని ఉత్సవాలు అందరు కలిపి జరుపుకుంటారు. కొన్ని ఉత్సవాలు కొందరు చేస్తే మిగతా వాళ్ళు వెళ్ళి చూస్తారు. మరికొన్ని ఉత్సవాలు వాళ్ళకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఇది అన్ని కులాల్లో ఉంది, అన్ని వర్గాలలో ఉంది. అంబేద్కర్ ఏమి దేవుడు కాదు కదా, ఎందుకు ఆయనకు ఇంత భారీతనంలో ఉత్సవాలు చేస్తున్నారు, ఆయనను ఎందుకు ఇంతలా ఆరాధిస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆయనకు సంబంధించిన కొన్ని పుస్తకాల ద్వారా ఆయన గురించి చాలా వరకు తెలుసుకున్నాను. ఈ వీడియో మొత్తం ఆ పుస్తకాలలోని సారాంశం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన గురించి నేను తెలుసుకున్న దానిలో నాకు ఎదురైన పెద్ద ప్రశ్న ఏంటంటే, అంబేద్కర్ గారు అందరివాడా కొందరివాడా? ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి ఈ వీడియోలో ప్రస్తావించను. ఏప్రిల్ 14న ఆయన జన్మించాడనేది అందరికీ తెలుసు. దీని గురించి పూర్తిగా పక్కన పెడతాను. నువ్వు ఒక అంటరాని వాడివి అని ముట్టుకోవడానికి కూడా వీలులేని స్థాయి నుండి ఒక దేశ తలరాతన మార్చగలిగిన రాజ్యాంగం రాసే వరకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ అంబేద్కర్ గారు జన్మించకపోయే ఉంటే బడుగు బలహీన వర్గాల బానిస సంఖ్యలకు విముక్తి కలిగి ఉండేది కాదేమో, వాళ్ళ తలరాతలు మారేవి కాదేమో. ఒక వ్యక్తి శక్తిగా మారి కొన్ని కోట్ల మంది తలరాత మార్చగలిగాడంటే ఆయన ఎంత నిబద్ధతతో, ఎంత పట్టుదలతో ఆయన అనుకున్న సాధించడం కోసం ఎంతలా కృషి చేసి ఉంటాడో ఆ బుక్స్ చదవడం ద్వారా నాకు అర్థమైంది. గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకునే సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి. అలా వచ్చినప్పుడు తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయాలనేది నా అభిప్రాయం. మనల్ని ఎవరైనా ఒక మాట అంటేనే తట్టుకోలేం. అలాంటిది కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, మాట్లాడితే తప్పు, ఆ వీధులలో నడిస్తే తప్పు, దాహం వేసి నీరు తాగితే తప్పు, తరగతి గదిలో తోటి విద్యార్థులతో కూర్చుంటే తప్పు, ఈ బాధలు చెప్పుకుందామని గుడిలోకి వెళ్తే 4 తెగ్గోసే అంత శిక్ష. నువ్వు ఒక అంటరాని వాడివని, నీ తక్కువ జాతి అని బాల్యంలోని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అంబేద్కర్ గారు. ఆయన బాల్యంలో ఆయనకు ఎదురైన చేదు అనుభవాలు. అంబేద్కర్ గారు చిన్నతనంలో ఒక్కసారి తన అన్నతో కలిసి వేరే ఊరు నడుచుకుంటూ వెళ్తుండగా దారి మధ్యలో దాహం వేసి దగ్గరలో ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి తాగడానికి నీరు అడిగితే అంబేద్కర్ గారు మహర్ కులానికి చెందినవారని తెలుసుకొని తాగడానికి నీరు ఇవ్వకపోగా పక్కనే ఉన్న మురికి గుంతలో నీరు తాగమని తిట్టి పంపించారు. విధిలేక వారు అలానే దాహంతో ప్రయాణం కొనసాగించారు. కొంత దూరం వెళ్ళాక ఒక ఎద్దుల బండి కనిపించడంతో ఆ బండిలో ఎక్కి వెళ్తుండగా ఆ బండివాడు వీళ్ళు మహర్ కులానికి చెందినవారని తెలుసుకొని వారిని తిట్టి బండి దింపేశారు. సహించరాని అవమానం అయినా ఎంతో సహనంతో చివరికి వాళ్ళు 2 బాడుగు ఇస్తామని బ్రతిమలాడితే అప్పటికీ ఆ బండి మైలుపడిపోయిందని చెప్పి వాళ్ళని ఆ బండి నడుపుకుంటూ వెళ్ళమని చెప్పి ఆ బండి అతను దూరంగా నడుచుకుంటూ వచ్చాడు. అంబేద్కర్ జీవితంలో ఎదురైన వాస్తవ అవమానం అది. చివరికి స్కూల్ తరగతి గదిలో కూడా ఒక అంటరాని వాడు మాతో పాటు కూర్చోవడానికి వీలు లేదని తన తోటి విద్యార్థులతో కూడా ఆయనకు అవమానం జరిగింది. తరగతి గది బయట కూర్చోవాలని షరతులు పెట్టేవారు. అయినా ఆయన అలాగే తరగతి గది బయట కూర్చొని చదువుకున్నారు. అయినా అంబేద్కర్ గారు చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. తన తోటి విద్యార్థుల కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునేవారు. చివరికి స్కూల్లో దాహం వేసి కుండలోని మంచినీరు తాగడానికి కూడా అనుమతి ఉండేది కాదు. అగ్రకులానికి చెందిన వారు ఎవరైనా వచ్చి గ్లాసుతో పైనుండి నీళ్లు పోస్తే వాటిని దోశల్లో పట్టుకొని తాగాల్సి వచ్చేది. ఎక్కువగా ఆ స్కూల్లో ఉండే ప్యూను నీళ్లు పోసేవాడు. ఒకవేళ ఆ ప్యూను రాకపోతే ఆ రోజు నీళ్లు ఉండేవి కాదు. అలా కొన్ని రోజులైతే ఒక్క చుక్క కూడా మంచినీరు తాగకుండా ఇంటికి వెళ్ళిపోయినానని ఆయన బయోగ్రఫీ బుక్లో రాసుకున్నారు అంబేద్కర్ గారు. ఈ విధంగా ఆయన కులం పేరుతో ప్రతి చోట వివక్షతకు గురయ్యారు. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూనే తన మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఒక దళితుడు మెట్రికులేషన్ పూర్తి చేయడం అనేది అదే మొదటిసారి. మనకి ఈ రోజులలో ఇంట్లో వాళ్ళు కష్టపడి చదివిస్తేనే మనం చదువుకోవడానికి నానా తంటాలు పడుతున్నాం. అలాంటిది ఎవరో చదువుకోవడానికి స్కాలర్షిప్ రూపంలో నెలకి 25 రూపాయలు ఇస్తే చదువుకున్నారు అంబేద్కర్ గారు. అలా ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆయన 1913లో అమెరికా వెళ్ళాడు. ఒక అంటరాని కులానికి చెందిన విద్యార్థికి విదేశీ విశ్వవిద్యాలయంలో చదివే అవకాశం రావడం భారతదేశ చరిత్రలోనే అదే మొట్టమొదటిసారి. ఆ రోజులలో కొన్ని సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు మాత్రమే అవకాశం లభించేది. అక్కడ కొలంబియా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన అంబేద్కర్ గారికి మొట్టమొదటిసారి స్వతంత్రాన్ని, సమానత్వాన్ని సవిచూశారు. భారతదేశంలో ఉన్నట్లు అమెరికాలో కుల మత వివక్షతకు తావులేదు. కళాశాలలోనూ హాస్టల్లోనూ నలుగురితో పాటు సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం, ఆదరణ లభించాయి. అంబేద్కర్ గారు అమెరికాలోనే స్వేచ్ఛ జీవితంలో ఆయన ఒక నూతన ప్రపంచాన్ని చూశారు. నేను పుట్టి పెరిగిన నా భారతదేశంలో నేను ఎందుకు ఇలా స్వేచ్ఛగా ఉండలేకపోయానో దానికి ఆయనకు ఎదురైన సమాధానం అంటరానితనం, కులం, అస్పృశ్యత, సమానత్వం లేకపోవడం. ఈ 3 అంశాలు ఆయన మదిలో చాలా బలంగా నాటుకుపోయాయి. ఈ అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించాలనుకున్నారు. కులరహిత సమాజాన్ని నిర్మించాలనుకున్నారు. దానికి ఆయన ఎంచుకున్న ఆయుధం చదువు. ఒక్క చదువుతోనే ఇది సాధ్యమవుతుందని తెలుసుకున్నారు. 1916 లండన్లోని బ్రిటిష్ గ్రంథాలయం ప్రపంచంలోనే అతిపెద్దది. రోజుకి 18 గంటల చొప్పున ఆ గ్రంథాలయంలో ఉన్న అన్ని గ్రంథాలన్నింటినీ చదివిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన 20,000 పుస్తకాల వరకు చదివారు. కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలోని టాప్ 100 స్కాలర్స్ లిస్టుని ప్రకటిస్తే దానిలో మొట్టమొదటి పేరు అంబేద్కర్ గారిదే ఉంది. ఎందుకంటే BA, MA, PhD, MSc, DSc, LLD, బారెట్లా, బారిస్టు,
ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఇన్ని డిగ్రీలు పొందడం అంటే మామూలు విషయం కాదు. లండన్ విశ్వవిద్యాలయంలో తన 8 ఏళ్ల PhDని 3 ఏళ్ల కాలం వ్యవధిలోనే పూర్తి చేశారు. అంటే అర్థం చేసుకోవచ్చు అంబేద్కర్ గారు ఎంత మేధావో. ఇప్పుడు మనం ఒక డిగ్రీ పాస్ అవ్వడానికి నానా తంటాలు పడుతుంటే, అదే అంబేద్కర్ గారు ప్రపంచంలోనే ఎవరు చదవలేనని డిగ్రీలు చదివారంటే ఆ రోజుల్లోనే ఎంత కసి పట్టుదల ఉంటే కానీ అన్ని డిగ్రీలు సాధించగలరు. ఆయనకు 9 భాషల్లో ప్రావీణ్యం ఉంది. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, సంస్కృతి, పాలీ, జర్మన్, పారిష్, ఫ్రెంచ్ ఇలా ఈ 9 భాషల్లో మాట్లాడగలరు, రాయగలరు. ఇదంతా అంబేద్కర్ గారి వ్యక్తిగత జీవితం. ఇప్పుడు అంబేద్కర్ గారు అందరివాడా కొందరివాడా అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా కొందరివాడు అనడానికి కారణాలు తెలుసుకుందాం. కొందరివాడు అనడానికి ఆయన చేసిన కొన్ని ప్రసంగాలు, కొన్ని ఉద్యమాలే దానికి కారణమనేది నా అభిప్రాయం. కానీ వాటిల్లో కూడా న్యాయపరమైన అంశాలు ఉన్నాయి. 1930లో లండన్లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ చేసిన ప్రసంగం ఇలా ఉంది. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి అప్పటి కాంగ్రెస్కి, గాంధీ గారికి, అంబేద్కర్ గారికి ఆహ్వానం అందింది. కానీ ఆ సమావేశానికి అంబేద్కర్ గారు ఒక్కరే పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇంకా గాంధీ గారు దాన్ని బహిష్కరించారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ ఇచ్చిన ప్రసంగం ఇది. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం తప్పుకొని ప్రజల కోసం, ప్రజలచే ఏర్పడిన ప్రజల యొక్క ప్రభుత్వం ఏర్పడాలి. అణచివేయబడ్డ వర్గాల వారికే బ్రిటిష్ వారే సనాతన హిందువుల నిరంకుశత్వం నుండి తమకు విముక్తి కలిగిస్తారని ఇంతవరకు నమ్ముతున్నారు. బ్రిటిష్ పాలనకు పూర్వం మాకు ఆలయ ప్రవేశం లేదు, ఇప్పుడు కూడా లేదు. బ్రిటిష్ పాలనకు పూర్వం మాకు రక్షణ శాఖలో ప్రవేశం లేదు, ఇప్పుడు కూడా లేదు. మాకు తగిలిన గాయాలకు ఎలాంటి చికిత్స లేదు, ఆ గాయాలు మానకుండానే అలాగే ఉన్నాయి. 150 సంవత్సరాలు బ్రిటిష్ పాలన కూడా గడిచిపోయింది. హిందువులు మా హక్కులను కాలరాస్తున్నారు. మహమ్మదీయులు మా ప్రత్యేక ఉనికిని గుర్తించడానికి తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే మా రాకతో వాళ్ళ హక్కులు ఎక్కడ తగ్గిపోతాయనే భయం. ప్రభుత్వంచే అవక్షణ చేయబడి, హిందువులచే అవమానించబడి, మహమ్మదీయులచే అగౌరవించబడి, మానవ చరిత్రలో కని విని ఎరగని, ఎవరు ఊహించని దుర్భర నిస్సహాయ స్థితిలో మేము మగ్గిపోతున్నాం. ఇది మారాలంటే, మా చీకటి బ్రతుకులలో వెలుగు నిండాలంటే అగ్రవర్ణాల ఆధిపత్యం తొలగి అధికారం వెనకబడ్డ వారి హస్తగతం కావాలి. ఇప్పుడు బ్రిటిష్ వారి అధికారంలో ఎన్నుకోవడం, భారతీయులు అంగీకరించడం అనేది చెల్లిపోయింది. ఇది మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రసంగం. ఆ ప్రసంగానికి బ్రిటిష్ వారు సైతం అతనికి అభినందనలు తెలియజేస్తూ ఆ సభ చప్పట్లతో మారుమోగిపోయింది. అలా అంబేద్కర్ గారు మాట్లాడిన మాటల గురించి తెలుసుకున్న గాంధీ గారు అంబేద్కర్ గారు మహర్ కులానికి చెందిన వారిని తెలుసుకుని 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఆ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ గారు ఇచ్చిన ప్రసంగం ఇలా ఉంది. మైనారిటీ కులాల వారి ప్రాతినిధ్యం గురించి ఇక్కడికి వచ్చిన ప్రతినిధులు అందరూ ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. మహమ్మదీయులకు, సిక్కులకు ప్రత్యేక సౌకర్యాలను ఇవ్వడానికి మనం అంగీకరించాం. అందుకు సమంజసమైన చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. కానీ ఈ అంటరాని వారికి సంబంధించినంత వరకు నేను, కాంగ్రెసు అస్పృశ్యులకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని గాంధీ గారు అన్నారు. ఇక్కడ ఎందుకో గాంధీ గారు మాట్లాడిన మాటలు నన్ను కొంచెం అసంతృప్తికి లోను చేశాయి. ఒక మహాత్ముడైనటువంటి గాంధీ గారు అలా మాట్లాడడంలోని అంతరార్థం ఏమై ఉంటుందో. 1927లో మహత్చెరు ఉద్యమం తర్వాత అంబేద్కర్ గారు చేసిన ప్రసంగం ఇది. అస్పృశ్యతను రూపుమాపడమే కాదు, మహావృక్షంలా పాతుకుపోయిన ఈ కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించివేయాలి. మనకేమీ అమరత్వం రాదు ఈ చెరువులో నీరు తాగడం వలన. కానీ ఈ చర్య మనం కూడా మనుషులమే అని ఈ లోకానికి నిరూపించడం కోసమే. హోదా అనేది పుట్టుకతో రాదు, కేవలం ప్రతిభ వలనే నిర్ణయిస్తుందని ఈ భారతదేశానికి చాటి చెప్పాలి. మన భారతీయ సమాజాన్ని కులరహిత, వర్గరహిత సమాజంగా పునర్నిర్మించాలి. మనుషులంతా సమానమై పుట్టాలి, సమానమై మరణించాలి అనే సిద్ధాంతాన్ని మనం అందరం పాటించాలి. మతానికి, బానిసత్వానికి పొత్తు కుదరదు. ఇలా ఆయన చేసిన కొన్ని ప్రసంగాలను, కొన్ని ఉద్యమాలను, ఇంకా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఆయన కల్పించిన రిజర్వేషన్ని ఆయనను ఒక జాతికే పరిమితం చేస్తూ అంబేద్కర్ గారు కొందరివాడుగానే ముద్రించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు అంబేద్కర్ అందరివాడు అనే దానికి కారణాలు తెలుసుకుందాం. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నంలో, ఆయన గురించి చదివిన పుస్తకాలలో ఆయన ఫిలాసఫీ ఏమిటంటే బోధించు, సమీకరించు, పోరాడు. ఆయన అన్న ఒక గొప్ప మాట, చివరి వరకు పోరాడు కానీ ఫలితం ఆశించకు. ఫలితం అనేది నువ్వు ఎంత గొప్పగా పోరాడుతున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక గొప్ప మాట, నా పోరాటం సంపాదన కోసమో పదవుల కోసమో కాదు, నా పోరాటం స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం. ఎంత గొప్ప ఫిలాసఫీయో కదా. నాకు తెలిసి ఆయన చదువుకున్న డిగ్రీలకు, ఆయన తెచ్చుకున్న పేరుకు, ఆయనకు వచ్చిన ఉద్యోగ అవకాశాలకు కొన్ని తరాల వరకు కూర్చొని తినగలే అంత సంపాదన సంపాదించుకొని ఉండవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఒకప్పుడు ఆయన పడిన కష్టాలు ఎవరు పడకూడదనుకున్నారు. ఆయన జీవితాన్నంతా అణగారిన వర్గాల అభ్యున్నతికి, వాళ్ళకి స్వేచ్ఛను అందించడానికి అంకితం చేశారు. గొప్ప వ్యక్తులు ఊరికే అయిపోరు కదా. ప్రపంచ దేశాలు సైతం ఆయనను గుర్తించేలా చేసింది ఆయన రాసిన భారత రాజ్యాంగం. ఈరోజు మన భారతదేశం ఒక సిస్టమేటిక్గా నడుస్తుందంటే అది ఆయన అందించిన రాజ్యాంగం వలనే. ఈ రాజ్యాంగంలో అన్నిటికన్నా ముఖ్యమైనది భారతదేశంలో ఇప్పుడున్నటువంటి ఓటు హక్కు.
ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేలా హక్కు కల్పించింది అంబేద్కర్ గారే. ఈ విషయం చాలామందికి తెలుసు, కానీ దీనిని వ్యతిరేకించిన వారు ఎవరనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఓటు హక్కు విషయంలో చాలా వివాదాలే జరిగాయి. రాజ్యాంగం రాసే ముందు ఈ ఓటు హక్కు గురించి చర్చలు జరిగినప్పుడు ఆ సమావేశానికి 4 సభ్యులు పాల్గొన్నారు. వారు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ గారు. ఓటు హక్కు విషయంలో గాంధీ గారు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలన్నారు. అంటే దాదాపు ఒక జిల్లాలో 20 మంది కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు 1947 ఆ టైంలో. ఆ విధంగా చూసుకుంటే ఒక 20 మందికి కూడా ఓటు హక్కు కలిగి ఉండేది కాదు. కొన్ని లక్షల మంది ఉంటే ఒక 20 మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించేలాగా ప్రపోజల్ పెట్టారు గాంధీ గారు. ఓటు హక్కు విషయంలో నెహ్రూ గారు పెట్టిన ప్రపోజల్, ఎవరైతే భూస్వాములు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలన్నారు. అప్పటి లెక్కల ప్రకారం 100 ఎకరాలు ఉన్న వాళ్ళను భూస్వాములుగా పరిగణించేవారు. అలా చూసుకున్న అప్పట్లో ఊరికి 2-3 100 ఎకరాలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ లెక్కన ఊరికి 2-3 ఓటు హక్కు కలిగి ఉండేది. ఓటు హక్కు విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పెట్టిన ప్రపోజల్, డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలన్నారు. అంటే ఆ రోజులలో 20-30 గ్రామాలకు కనీసం 10 మంది కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కానీ అంబేద్కర్ గారు మాత్రం ఒకే ఒక్క ప్రపోజల్ పెట్టారు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. ఎవరైనా సరే కుల, మత, జాతీయ, ప్రాంతీయ, స్త్రీ, పురుషు భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని చెప్పింది అంబేద్కర్ గారే. ఆయన పెట్టిన ప్రపోజల్ వల్లనే ఇప్పుడు మన అందరికీ ఓటు హక్కు కలిగి ఉంది. ఏ రోజైతే మనం ఆ ఓటు హక్కును సరైన దారిలో వినియోగించుకోలేకపోతామో ఆ ఓటుకు సరైన విలువ ఉండదు అని ఆయన ఆనాడే అన్నారు. అంబేద్కర్ ప్రతి విజయం వెనక ఆయన సతీమణి అయినటువంటి రమాబాయి గారు ఉన్నారు. ఆయన చదువు విషయంలో, ఆయన ఉద్యమాల విషయంలో ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. స్త్రీలకు ఈ సమాజంలో పడుతున్న కష్టాలు, వాళ్లకు జరుగుతున్న వివక్షత గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే అంబేద్కర్ గారు స్త్రీల కోసం ఎన్నో హక్కులు కల్పించారు. సమాజంలో స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. స్త్రీలను ఆ రోజుల్లో ఒక ఇంటికి మాత్రమే పరిమితం చేసేవారు. స్త్రీలకు మగవాడితో పాటు సమాన హక్కులు ఉండాలని, ఓటు హక్కు కల్పించడంతో పాటు పురుషులతో సమానంగా తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉండాలని ఆస్తి హక్కు కల్పించారు. స్త్రీలకు 33% రిజర్వేషన్ ఉండాలని సూచించింది అంబేద్కర్ గారి. హిందూ కోడ్ బిల్లు ద్వారా అప్పట్లో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలపై ఖచ్చితంగా హక్కులు ఉండాలని చెప్పింది అంబేద్కర్ గారి. మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో 8 వారాల ప్రత్యేక సెలవులు ఉండేలా రాజ్యాంగం రూపొందించారు అంబేద్కర్ గారు. అదే ఇప్పుడు మనం పిలువబడుతున్న మెటర్నిటీ లీవ్. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో మగవారితో పాటు సమాన హక్కులు పొందుతున్నారంటే అది అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం వల్లనే. అంబేద్కర్ గారు స్త్రీలకు కల్పించిన హక్కులలో ఒక గొప్ప ఉదాహరణ చెప్పుకోవాలంటే, అప్పటి దేశ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారిని విధవరాలు అనే ఒకే ఒక కారణంతో గుడి లోపలికి వెళ్ళనీయలేదు. ఆ తర్వాత వచ్చిన రాజ్యాంగం వలన మహిళలకు సమాన హక్కులు ఉండాలి, భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఆలయ ప్రవేశం చేయవచ్చు అనే హక్కు ద్వారా ఇందిరాగాంధీ గారు గుడి లోపలికి వెళ్ళగలిగారు. అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం వలనే నేను ఈరోజు ఆలయ ప్రవేశం చేయగలనని ఆ రోజు ఆవిడ అన్నారు. అయినా మహిళలు ఏ రోజు ఆయన గురించి మాట్లాడరు, ఎందుకనో మరి. అప్పట్లో కార్మికులకు 12 గంటల పని దినాలు ఉండేది. దాని 8 గంటల వరకు ఉండేలా సౌకర్యం కల్పించింది అంబేద్కర్ గారే. కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ఈఎస్ఐని ప్రతిపాదించింది కూడా అంబేద్కర్ గారే. అయినా కార్మికులు కూడా ఆయన గురించి ఎప్పుడు మాట్లాడరు, ఎందుకనో. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవడానికి ఈ వీడియో సరిపోదేమో. ఈ దేశంలో మాత్రం ఒక సిస్టమేటిక్గా అంబేద్కర్ గారిని కేవలం ఒక దళిత నాయకుడు అని బలంగా ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. చాలా కాలం వరకు ఆయన ఒక దళిత జాతివాడు, దళిత జాతికే నాయకుడనే ప్రచారం జరిగింది. ఈ భారతదేశంలో ఇప్పటికీ ఆయన విగ్రహం పెట్టాలంటే ఒక దళితవాడ వెతికి అక్కడ పెట్టేటువంటి ధోరణ ఇప్పటికీ పోలేదు. కానీ అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న కొలంబియా యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ నిర్మించి ఇప్పటికి 270 సంవత్సరాలు అవుతుంది. ఆ యూనివర్సిటీకి అంబేద్కర్ గారు వెళ్ళి 110 సంవత్సరాల పైనే అవుతుంది. ఒక చిన్న స్కాలర్షిప్ ద్వారా అక్కడికి వెళ్ళి చదువుకున్న ఆయన అదే కొలంబియా యూనివర్సిటీ లైబ్రరీలో అంబేద్కర్ గారిది ఒక హాఫ్ స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ మీద ఏమి రాసి ఉందంటే, ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ అని రాసి ఉంది. దళిత నాయకుడేనో అస్పృశ్యుల నాయకుడేనో రాయలేదు, ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ అని రాసి ఉంది. అంటే ప్రపంచ దేశాలలో ఆయనను ఎప్పుడో గుర్తించాయి. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, హిస్టరీ గెట్స్ రిటైన్ బై విక్టరీ అని. దీని అర్థం ఏంటంటే, చరిత్ర ఎవరో రాశారంటే యుద్ధంలో గెలిచిన వారు అని అర్థం. అంబేద్కర్ గారు ఈ భారతదేశం మీద చెరగని ముద్ర వేశారని చెప్పవచ్చు. భారత రాజ్యాంగ నిర్మాత, ధర్మశాస్త్ర పండితుడు, రాజకీయ నాయకుడు, స్వతంత్రోద్యమ భారత తొలి న్యాయశాఖ మంత్రి, స్వతంత్రోద్యమ దళిత నాయకుడు, వృత్తిరీత్యా న్యాయవాది, బౌద్ధుడు, తత్వశాస్త్రవేత్త, పునరుద్ధరణకర్త, పాత్రికేయుడు, వక్త. 1990లో భారతదేశపు అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న బిరుదు ఆయనకు దక్కిన గొప్ప గౌరవం.
అంతటి మేధావిని ఆయన చనిపోయిన 40 సంవత్సరాల తర్వాత గుర్తించడం మన దౌర్భాగ్యమని చెప్పాలి. 2012లో ద గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని పోలింగ్ జరిగితే మొదటి స్థానంలో అంబేద్కర్ గారు ఉన్నారు. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలులైనటువంటి 6గురిలో అంబేద్కర్ గారు ఒకరు. ప్రపంచంలోనే ఎక్కువ విగ్రహాలున్న ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు. రాబోయే 50 ఏళ్లలో అంబేద్కర్ ఉత్సవాలు జరిగినంత భారీతనంలో ఏ నాయకుడికి జరగవు అనేది వాస్తవం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీరు అంబేద్కర్ గారు అందరివాడా కొందరివాడా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో చూపించడానికి ప్రయత్నించండి.